హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సండే వ్లాగ్ పెడుతున్నానండి. ఈరోజు మార్నింగ్ వచ్చి ఏమేమి చేస్తామో అని పెడుతున్నాను. ఫుల్ డే కాకుండా డే మొత్తంలో అక్కడక్కడ ఏం జరిగిందో పెడుతూ ఉంటాను. ఈరోజైతే నేను అసలు సండే అయితే కొంచెం త్వరగా లేగను. ఎలాగో పిల్లలకి కాలేజీ స్కూల్ ఉండదు కాబట్టి త్వరగా లేగను. ఏంటో త్వరగా మెలకు వచ్చేసింది కాబట్టి త్వరగా లేచిపోయి పొద్దున్నైతే మాత్రం నేను ఇలా ఫ్రిడ్జ్లో పాలు తీసేసుకొని ఒక గిన్నెలో పాలు వచ్చి పెట్టుకుంటాను. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. నేను బ్రష్ చేసుకొని వచ్చి ఒక లోట నీళ్ళు అలా తాగుతూ ఉంటాను. నేను పని చేసేసుకొని పాలు పొయ్యి మీద పెట్టి బ్రష్ చేసుకొని ఇల్లంతా ఊడ్చేసుకొని వాకిలి ఊడ్చుకొచ్చేలోపు ఆ చెంబు నీళ్ళు తాగేస్తాను అనమాట. నేను ఇంతలో తిరిగి ఇంతలో పాలు మరిగిపోతే అందులో టీ పొడి పంచదార వేసేసుకొని అయితే పంచదార తక్కువ వేసుకుంటాను. ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా, అది వేసుకుంటాను. నేను పని అంతా చేసుకొని వచ్చేలోపు టీ అలా పెట్టుకొని టీ మరుగుతుంటుంది. నేను పని అంతా చేసేసుకుంటాను అనమాట. అంటే సిమ్లో పెట్టుకుంటాను కాబట్టి ఆల్రెడీ నేను ఇల్లు గుమ్మాలు ఉడిసేసుకొని పక్కల మడతెట్టేసుకొని అలా చేస్తూ ఉంటాను. మా పిల్లలు అయితే ఇంకా లెగలేదు. ఈరోజు సండే టిఫిన్లు ఏమైనా ఇవ్వన్నారు కానీ నైట్ వండిన అన్నం అయితే వీడు తినలేదన్నమాట. అదే నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టేస్తాను అనమాట. ఏదో చేసేద్దాం అనుకున్నాను. అయితే పులిహార అని మా పాప నైట్ అంది. సర్లే చాలా అన్నం ఉండిపోయిందని చెప్పి నేను పులిహారలో తాలింపు పెట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను అటు తిరిగి ఆ పని చేసేసుకున్నాక ఆ వాటర్ అంతా తాగేస్తానమాట. ఇంకేంటి గైస్, మా వీడియోలు అయితే చూస్తున్నారా? చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్కి అయితే కొంచెం సీరియస్గానే రిప్లై ఇచ్చాను. ఎందుకంటే మనం ఏదైనా చెడ్డ పని చేస్తే మనం పడతాం. కానీ ఏం చెడ్డ పని చేస్తే అంటాక అసలు వాళ్ళు ఎవరు? మంచి పని చేస్తూ ఉన్నా సరే ఇలాంటి కామెంట్స్ వస్తే కనుక చాలా బాధగా ఉంటుంది. మీరు చేయకపోయినా పర్వాలేదు కానీ చేసి ఏంటి ఇలాగా అని పెట్టకండి. మీకు ఎలాగో రాదు, చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయండి అంతే తప్పితే మీరు చేసినా చేయకపోయినా ఏం బాధ లేదు, అంతేనా? ఇది ఒక యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఇది ఎవరన్నా వాడుకోవచ్చు. అది మంచిగా వాడుకోవాలి, అంతేగాని మనకు నచ్చినట్టు పిచ్చిగా పెట్టేస్తే యూట్యూబ్ కూడా మనల్ని సపోర్ట్ చేయదండి. మనం ఒక మంచి కంటెంట్ తీసుకొని దాని ద్వారా వెళ్తేనే మనల్ని కంటెంట్ తీసుకుంటుంది. అది చాలా టైం పడుద్ది. యూట్యూబ్ అనేది మనకి చాలా కష్టపడి మన ఓర్పు సహనంతో ఉండి వీడియోస్ చేస్తేనే వస్తాయని చాలామంది ఇప్పటికి 5-6 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇప్పటికీ పాపం ఇంకా మానిటేషన్ అవ్వలేదు. అవుద్ది, వాళ్ళు ఎప్పటికన్నా సక్సెస్ అవుద్దని ప్రయత్నిస్తూ ఉంటారు. ఏంటంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి వాడుకోవచ్చు. సక్సెస్ అయితే మనం ఇందులోకి ముందుకెళ్ళచ్చు, లేదు అన్న ఎప్పటికన్నా అవుద్దనే నమ్మకంతో వెళ్ళచ్చు. అంతే తప్పితే ఇదేమి చెడ్డ పని కాదు. చెడ్డగా మెసేజ్లు పెడతారు, అర్థమైందా? మనం ఏం చేసుకుంటున్నామో అయ్యే పెడతాం తప్పితే పనికిరాని అన్నీ ఇందులో పెట్టం కదా, పనికి వచ్చేయే పెడతాం. నచ్చితే తప్పకుండా చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, అంతేగాని చూడలేదని ఎవరు బాధపడం కదా. ఇప్పుడైతే టీ మరిగిపోయింది కాబట్టి నేను టీ తాగేసి అన్నం మిగిలిపోయింది అన్నాను కదా, అదైతే అలా వేస్ట్ చేయకుండా మాత్రం ఇలా ఏడ్చని కొంచెం తాలింపులు ఎక్కువ వేసుకొని కరివేపాకు వేసుకొని పులిహోరలో తాలింపు పెడితే మాత్రం కొంచెం ఇష్టంగా తినేయచ్చు అనమాట. అప్పుడైతే మొత్తం వేపేసి అన్నం చాలా బాగుంది, పొడిపొడిలాడుతుంది కాబట్టి ఇలా మరి అది చల్లగా ఉండకుండా కొంచెం పసుపు ఉప్పు వేసేసి అన్నం వేసి శుభ్రంగా కలిపేసి ఒక్క లెమన్ అయితే ఫుల్ కాయ మొత్తం సరిపోద్ది వేసేయచ్చు అనమాట. నాకు అసలు అన్నం మిగల్చడం అనేది ఇష్టం ఉండదండి, సరిపడానే వండుతాను. ఒకవేళ మిగిలిపోయినా సరే నెక్స్ట్ డేకి అడ్జస్ట్ చేసి పెడతాను తప్పితే పాడైనలాగా. ఎందుకంటే అన్నం విలువ తెలిసిన వాళ్ళం ఎప్పుడు అలా చెయ్యం. మరీ నీరు పట్టేస్తే మిగిలేలాగా అయితే వండను, కానీ అలా మాత్రం మిగిలితే ఇలా ఎలాగోలా చేసేసి అదే పెట్టేస్తూ ఉంటా. నైట్ తినకపోయినా సరే నేను కొంచెం ఏదైనా పులిహోర లాగానో ఫ్రైడ్ రైస్ లాగా టమాటా రైస్ లాగా ఎలాగోలా చేసి పిల్లలకు కొంచెం అన్న తినిపించేస్తాను.
అంతే తప్పితే మా అన్నం అనేది వేస్ట్ చేయనండి. నేను ఇలాగా కర్రీస్ లేకపోయినా వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి ఇలా చేస్తే తినేస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే పులిహోర రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళ లెగంగానే కొంచెం బ్రష్లు చేసుకోగానే పెట్టేస్తూ ఉంటానన్నమాట. నేను టీ తాగేసి కాసేపు అది అవ్వగానే పక్కన పెట్టేసి పిల్లల్ని లేపేసి ఒకరికి హాట్ వాటర్, మా బాబుకి హాట్ వాటర్ ఇచ్చేస్తాను. మా బాబు అయితే మార్నింగ్ ఏం తిండండి. ఇదైతే అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ నేను టీ తాగి అలా కూర్చొని ఇప్పుడు మా బాబుకి అయితే హనీ వాటర్ కలిపేసాను. ఆ హనీ వాటర్ తాగిన ఒక పావు గంట తర్వాత అలాగా 2 స్పూన్సే ఓట్స్ తింటాడు. హనీ పాలు వేసుకొని అది కూడా కలిపేసి నేను పక్కన పెట్టేస్తాను. మరీ ఎక్కువసేపు ఉంచలేండి, అది ముద్ద అయిపోద్ది కాబట్టి తింటాడు అన్న 2 మినిట్స్లో చేసి ఇచ్చేస్తానమాట. అంతే. ఆడు వెయిట్ లాస్లో ఉన్నాడు కాబట్టి నేను 2 స్పూన్సే ఓట్స్ వేస్తాను. మార్నింగ్ హనీ వాటర్ ఇస్తాను, వాళ్ళకి ఇస్తాను. నేను తాగటానికి బద్ధకం, నేనన్నా బద్ధకం లేకుండా తాగాలి. ఇది మనం ఎంతైనా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాం, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం మనకు చేసుకోవాలంటే చాలా బద్ధకిస్తాం అనమాట. ఎందుకంటే మా పిల్లలు అయితే లేచి బ్రష్ చేసి రెడీ అయిపోయారు కాబట్టి త్వరగా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేద్దాం. ఆడికి ఓట్స్ పెట్టేశాను. పాప నేను అయితే పులిహోర చేసుకున్నాం కదా, బాగుంది. కొంచెం అన్నం చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఈరోజు అయితే సండే 2 ఫంక్షన్లు ఉన్నాయండి. వంట పని అయితే మధ్యాహ్నం లేదు కాబట్టి మేము ఫంక్షన్కి వెళ్తాము. ఇదిగోండి నేను మా తోటికోళ్ళు, మా అత్తయ్య గారు, మా బాబు, మా తోటికోళ్ళ పాప కలిపి ఫంక్షన్కి వచ్చాం. మెచ్యూర్ ఫంక్షన్కి. మా అత్తగారు చూసారా, నన్ను పద్దాక వీడియోలో చూపించేస్తున్నావు అమ్మాయి అని చెప్పి అంటున్నారు. అలాగే మేము ఫంక్షన్కి వచ్చాము. కాసేపు 1 గంట సేపు అక్కడ ఫంక్షన్ దగ్గర కూర్చొని, ఫంక్షన్ అంటేనే అందరు కలుసుకుంటాం కాబట్టి అలా చక్కగా కాసేపు భోజనాలు చేసేసి అందరితో మాట్లాడుతూ అలా ఉన్నాం. ఇదిగోండి నెక్స్ట్ ఫంక్షన్ మా ఇంట్లో ఏదైనా ఉందంటే అది ఉంది కదా నా పక్కన, దాని ఫంక్షన్ అయితే మళ్ళీ అందరం బాగా చేసుకుంటాం. అలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది ఇప్పుడైతే అక్కడ భోజనాలు అయిపోయి ఒక అక్కాళ్ళ ఇంటికి వెళ్తే థమ్స్అప్ చూసారా ఎంత పెద్ద గ్లాస్తో ఇచ్చిందంట. అందులో కొంచెమే పడుద్ది అని అంది, కానీ అందులో ½ లీటర్ది, ½ లీటర్ వాటర్ వరకు ఉంటుంది ఆ డ్రింకు. అది చూసి నాకు వరల్డ్ కప్ లాగా చూడంగానే నాకు భయం వేసింది. తాగలేమో అనుకున్నాను కానీ తాగలేకపోయి సగం తాగేసి అక్కడ పెట్టేశాను. ఇప్పుడైతే అక్కడి నుంచి కూడా వచ్చేసి ఫంక్షన్ వైపే మా చుట్టాలు, మా పిన్నాళ్ళు వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అలా కనిపించేసి వచ్చేద్దాం కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. నేను ఆఫీస్లో ఉండి పిల్లలు కాలేజీలకి, స్కూల్కి వెళ్ళిపోవటం వల్ల ఎవరింటికి అలా వెళ్ళటం కుదరట్లేదు కాబట్టి వీలు ఉన్నప్పుడన్నా నేను అటు వెళ్ళే దారి అయితే మాత్రం తప్పకుండా నేను మ్యాక్సిమం నా హాలిడేస్ ఎప్పుడున్నా సరే అందరు చుట్టాలు ఇలా కవర్ చేస్తూ ఉంటానండి. అందరూ కావాలి, నాకు అందరితో ఉండాలనే ఉంటుంది. అందుకని ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు బిజీగా ఉన్నా సరే నాకు చూడాలి, వెళ్ళాలనిపిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి చూసొస్తాను. ఇప్పుడు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాం గాయస్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గాయస్. అలా